ఓకే. ఉన్నావా బంగారం? ఉన్నా. సరే చెప్పు. బాగున్నారా? ఏమి నీ ప్రశ్నలు? ఈరోజు మనము పైథాన్ నేర్చుకుందాం. ఈ పైథాన్ గురించి కూడా బాగా విన్నట్టు ఉంది. బాగా ప్రతి ఒక్కడు పైథాన్ నేర్చుకుని డేటా సైన్స్, డేటా ఏఐలో సైంటిస్ట్ జాబులు కొట్టేద్దామని. ఆల్రెడీ నేను ఏఐలోనే చేస్తున్నా ఉద్యోగం. మా కంపెనీలో 3000 మంది ఉన్నారు డెవలపర్లు, లేదా డెవలపర్లు క్యూఏలు అందరు కలిపి. ఈ 3000 మందిలో ఏఐ మీద వర్క్ చేస్తున్నది 20 మంది. 20 అంటే 20. అందులో అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేది గట్టిదంటే 5. సర్లే, మనం వచ్చింది అందుకు కాదు, పైథాన్ నేర్చుకోవడానికి. నీ ప్రశ్న ఏంటి ఇంతకి? సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎందుకు అంత పాపులర్ అయింది? కేవలం ఏఐ వలన, లేకపోతే డేటా సైన్స్? ఇది భూమి పుట్టక ముందు పుట్టింది 1991లో. సుమారుగా జావా వచ్చినప్పుడే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలాగుందో మనకు తెలియదు, కానీ వీడు అప్పటి నుంచి ఉన్నాడు. కాకపోతే దీంట్లో డేటా సైన్స్ ఇలాంటి లైబ్రరీస్ రావటము గత 5-10 ఏళ్లలో వాటికి గబుక్కున్న డిమాండ్ రావటం వల్ల ఇది బాగా పాపులర్ అయింది, బాగా పేరు ప్రఖ్యాతలు గడించినది. దాని మీదే ఇంకొంచెం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి, డేటా సైన్స్ కి సంబంధించి లైబ్రరీస్ వచ్చాయి కాబట్టి బాగా నేర్చుకుంటున్నారు ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు. మొత్తం క్లౌడ్ టెక్నాలజీస్ మీద బాగా ఉపయోగించవచ్చని విన్నాను. నాకు అన్ని తెలివితేటలు లేవు. క్లౌడ్ టెక్నాలజీస్ వేరు బాబు. క్లౌడ్ అంటే నీ హార్డ్వేర్లు, సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఎవడో మెయింటైన్ చేస్తాడు, నువ్వు అవన్నీ కొనుక్కోకల్లా. సో మనం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళొద్దు. క్లౌడ్లో పైథానే కాదు, నువ్వు ఏది రన్ చేస్తే అది రన్ అవుతుంది. ఓకే, కానీ ఈలోగా నేను ఒక శాంపుల్ పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశా. ప్రింట్ బాగున్నారా అని రాసా, చూసావా? రన్ యాజ్ ఎక్లిప్స్ కాబట్టి రన్ యాజ్ పైథాన్ బాగున్నారా, చాలు. ఓకే, ప్రింట్ వచ్చేసింది. మొదటి పైథాన్ కోడ్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు ఈలోగా నీకు పైథాన్ మీద? ఎటువంటి లైబ్రరీస్ ఇంపోర్ట్ చేయకుండానే ఇవన్నీ? అంటే బేసిక్ లాంగ్వేజ్ ఫీచర్స్ ఉంటాయి కదరా. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి, ప్రింట్ చేయడానికి లైబ్రరీస్ దాంతోనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చేసే పైథాన్ మొత్తము తొట్టి లైబ్రరీలో ఏం వాడకుండా పైథాన్లో ఉన్నవి మాత్రమే వాడుకుంటూ వెళ్తాం. అంటే వేరియబుల్ ఎలా పెట్టాలి, డేటా టైప్లు ఏమిటి, ఇలాంటివి చూసుకుంటూ వెళ్తాం అంతే. అంతేగాని ఇప్పుడు ఈ కోర్స్ చదివేస్తే నువ్వు అర్జెంటుగా డేటా సైంటిస్ట్ అయిపోతావు గంటలో అని కాదు. పైథాన్ రాని వాడికి, ఏదో ఒక ప్రోగ్రామింగ్ వచ్చిన వాడికి ఇది బాగా ఉపయోగకరం. అదే విషయం. చూద్దాం, ఏమో ఎవరికి తెలుసు. పైథాన్ మ్యాక్, విండోస్, లైనక్స్ కాకుండా రాస్బెర్రీ పై మీద కూడా రన్ అవుతుందట. ఈ పైథాన్ రాస్బెర్రీ పై మీద పెట్టి ఒక రోబోట్ ని మనం గాల్లో ఎగరేస్తాం, ఎవరికి తెలుసు? తెలియదుగా. సరే అయితే మనం ప్రస్తుతానికి జై హింద్ చెప్దాము. తర్వాత ప్రోగ్రామ్ మళ్ళీ మాట్లాడదాం ఇంకొకటి, సరేనా? జై హింద్.